మన దేశంలో వింతైన ఆచారాలు, వింత వింత సాంప్రదాయాలు ఉండటం చూస్తూనే ఉంటాం. అయితే కులాన్ని బట్టి ఆచారం ఉంటుంది. ఆచారాన్ని బట్టి పద్ధతులు మారతాయి. కొన్ని తెలిస్తే మనకు ఆశ్చర్యం వేయక మానదు. కానీ ఇక్కడ మాత్రం ప్రేతాత్మలకు పెళ్లి చేయడం కూడా ఓ ఆచారమే. అవును, మీరు విన్నది నిజమే. చనిపోయిన ఆత్మలకు పెళ్లి చేస్తారట. దీంతో అక్కడి వారు తమ కుటుంబంలో చనిపోయిన వారికి తగిన వారిని చూసి వివాహ తంతు జరిపించి మురిసిపోతారట కూడా. వరుడు కావలను, మాకు నచ్చితే పెళ్లి, గమనిక, గోత్రం ఏదైనా పర్లేదు అనే ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 3 దశాబ్దాల క్రితం చనిపోయిన తమ కూతురు కోసం ఓ కుటుంబం వరుణ్ణి వెతుకుతోంది. వరుడికి ఉండవలసిన అర్హతలతో ప్రకటనలు ఇస్తోంది. వారికి నచ్చితేనే పెళ్లికి అంగీకరిస్తారట. చదవడానికి వింతగా ఉంది కదూ. ఇంతకీ వధువు తరపు వారికి ఎలాంటి వరుడు కావాలి? ఈ పెళ్లి తతంగం వెనుక అసలు కథేంటి తెలుసుకునేందుకు కర్ణాటకలోని పుత్తూరుకు వెళ్దాం. కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటుంబం వరుడు కావాలను అని ప్రకటన విడుదల చేసింది. 30 సంవత్సరాల క్రితం చనిపోయిన తమ కుమార్తెకు వరుడు కావాలని ప్రకటించారు. వధువు 30 సంవత్సరాల క్రితం మరణించిందని, ఆమెకు తగిన పురుషుడు కావాలని కోరారు. అంతేకాదు, బంగేరా గోత్రం కులంలో పుట్టిన వరుడు కావాలన్నారు. వేరే గోత్రమైనా పర్వాలేదు, 30 ఏళ్ల క్రితం మరణించి ఉంటే చాలని తెలిపారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రేతాత్మల పెళ్లి తంతుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలోని తులునాడు ప్రాంతంలో ఇలా మరణించిన వారికి పెళ్లిళ్లు చేయడం ఆనవాయితీ. మరణించిన వారి ఆత్మలకు పెళ్లి చేసే ఆచారం ఎప్పటి నుంచో ఉందట. ప్రేతమడునే అని పిలుచుకునే ఈ ఆచారంలో పెళ్లి తరహాలోనే కార్యక్రమం పూర్తి చేస్తారట. ఈ పెళ్లికి వరుడి కుటుంబ సభ్యులు అంగీకరిస్తే ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. 50 మంది వరకు వధువు కుటుంబ సభ్యులను సంప్రదించారట. వారిలో సరైన సంబంధాన్ని ఎంపిక చేసుకుని వరుడి ప్రేతాత్మతో తమ కుమార్తె ప్రేతాత్మకు వివాహం చేయనున్నారు. అంతేకాదు, ప్రేతాత్మలతో జరిగే పెళ్లి వేడుకను చూడ్డానికి చాలా మంది వస్తారట. వివాహ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. చనిపోయిన వారి ఆత్మలతో పెళ్లి చేయడం కొత్తగానే ఉంది, కానీ ఇది వారికి పాతదే. ఇలా మన దేశంలో చాలా ప్రాంతాల్లో చాలా ఆచారాలు, వింత విశేషాలు కలిగి ఉండటం సహజమే.